మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు. చదివినటువంటి వాక్య భాగంలో ప్రసంగి తన ప్రసంగంలో ఎన్నో లోతైనటువంటి అనుభవాలు అనుభవించి దానిలో ఉన్నటువంటి సారమును గ్రహించిన వాడుగా రాబో తరానికి వీటిని గూర్చినటువంటి జ్ఞానమును అందించాలని దేవుని కృపను బట్టి ప్రసంగి అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. అతడు అంటాడు కదా, అధికముగా నీతిమంతుడివై ఉండకము అని. సాధారణంగా మనం శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు వీరి యొక్క నీతి కంటే మన నీతి అధికము కావాలి అని ప్రభు ఈ లోకంలో సశరీరుడుగా సంచరిస్తున్నప్పుడు ఆయన బోధించిన బోధనలో మనం ఆ మాటను గమనిస్తాం. మరి ప్రసంగి మాత్రం అధికముగా నీతిమంతుడివై ఉండకము అని రాస్తున్నాడు. ఒకవేళ ప్రసంగి దేవుని కృపచేత ఈ గ్రంథం రాసి ఉండకపోతే, లేదా అసలు ప్రసంగి దేవుని మార్గంలో లేనివాడైతే ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలోకి ఎందుకు ప్రభు అనుమతించారు? అట్లా అన్నప్పుడు దేవుని చిత్తానుసారంగానే ఈ గ్రంథం మనకు అనుగ్రహించబడింది అన్న సంగతి ఎంతో వాస్తవం. మరి అలా అన్నప్పుడు అధికముగా నీతిమంతుడివై ఉండకము అని ప్రభు ఎందుకు రాయించారు అని చూసినట్లయితే దానిలో ఉన్నటువంటి సారం బహులోతైనది. సాధారణంగా దేవుడు తన రక్తముతో కడిగి నీతిమంతులుగా మారుస్తాడు. ఎవరైతే క్రీస్తు నోటితో ఒప్పుకొని హృదయం అందు విశ్వసిస్తారో వారు నీతిమంతులు. మరియు ఎవరైతే ఆయన చిత్తం విశ్వసించి ఏ ఆధారం లేకపోయినప్పటికీ ఆయన మాట చొప్పున జరిగిస్తే వారు నీతిమంతులని వాక్యం సెలవిస్తుంది. మరి అధికమైనటువంటి నీతి నీకు వద్దు, అధికముగా నీతిమంతుడివై ఉండాలని ప్రయత్నం చేయొద్దు, అది నీకు మంచిది కాదని వాక్యం సెలవిస్తుంది. దాని అర్థాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు చెప్పని సంగతులను చేయడం, దేవుడు ఏదైతే వారికి తెలియచేయలేదో, ఏదైతే చెప్పలేదో, ఏదైతే వారికి ఆజ్ఞాపించలేదో దాన్ని వీరు కలిగి జీవించడం. ఉదాహరణకు అపొస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తాం. పౌలు అనేటువంటి దేవుని సేవకుడు దయ్యాలను యేసు నామములో పారద్రోలుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి మంత్రక్రియలు చేయవారు మరియు యూదులలో కొందరైనటువంటి స్కెవయ కుమారులు ఆ పదాన్ని, ఆ క్రియను బాగా గమనించి మేము కూడా యేసునామంలో దయ్యాలను వెళ్ళగొడతామని దయ్యం పట్టిన వ్యక్తి వద్దకు వెళ్ళి ఆ పని చేశారు. కానీ ఆ దయ్యం వారిని ఏం చేసిందంటే, నాకు పౌలు తెలుసు, ప్రభువు తెలుసు, నాకు దేవుని అభిషిక్తులు ఎవరో తెలుసు, నిజమైన నీతిమంతులు ఎవరో తెలుసు, కానీ మీరెవరు అని స్కవయ కుమారుల మీద ఆ దయ్యం ఎగబడి దిగంబరులుగా చేసి వస్త్రాలను చించి వారిని కొట్టి పారద్రోలింది. ఇక్కడ స్కవయ కుమారులను గురించి చూస్తాం. మంత్రగాళ్ళను గురించి ప్రక్కన పెట్టి స్కవయ కుమారులను గురించి చూసినట్లయితే వారు మేము కూడా నీతిమంతులమే, మేము కూడా పౌలు వలె దయ్యాలను సులువుగా పారద్రోలుతామని అధికమైనటువంటి నీతిని ప్రదర్శించాలని ప్రయత్నం చేశారు. కానీ అవమానాలకు గురై, అపహాస్యానికి గురై సిగ్గుతో తల దించుకొని వెనుకకు వెళ్ళిపోయారు. కారణం, అధికముగా నీతిమంతుడై ఉండాలని కోరుకున్నారు వారు. దేవుడు వారికి ఇవ్వని కృపావరాన్ని బట్టి వారు పనిచేయాలని ప్రయత్నం చేశారు. కనుకనే వారు సిగ్గుతో తలదించుకుని వెళ్ళారు. మనం రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్టయితే, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడినటువంటి కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. పౌలు కూడా ప్రసంగి మాట్లాడినటువంటి మాటనే కొంచెం మార్చి చెప్తున్నాడు. మీకు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి, ఆయన మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి మీకు విభజించి ఇచ్చినటువంటి ఆ వరాన్ని బట్టి మీరు ఉన్న స్థాయిలో మీరు నిలబడండి. దర్శన వరం అనుగ్రహించబడితే అక్కడ నిలబడండి. స్వస్థత వరం అనుగ్రహించబడితే అక్కడే నిలబడండి. జరగబో వాటిని ప్రవచన రూపంలో తెలియజేసేటువంటి వరం అనుగ్రహించబడితే అక్కడే నిలబడండి. వాక్యాన్ని స్పష్టంగా వివరించగలిగేటువంటి వరం ఇవ్వబడితే అక్కడే నిలబడండి. మీకు పాటలు పాడేటువంటి వరం ఇస్తే అక్కడ నిలబడండి. మీకు సంఘాలను కట్టేటువంటి కృపనిస్తే అక్కడ నిలబడండి. మీకు ఆర్థిక పరంగా పరిచయను ప్రోత్సహించాలనేటువంటి వరమునిస్తే అక్కడ నిలబడండి. అంతేగాని మీ స్థాయికి మించినటువంటి, మీ స్తోమతకు మించినటువంటి, మీ పరిధి కానటువంటి స్థితిలోకి మీరు వెళ్ళాలని ప్రయత్నం చేస్తే అది అధికముగా నీతిమంతుడొకటకు ప్రయాసపడమే. అది దేవుని చిత్తము కానే కాదు. ఒక విశ్వాసి సంఘములో వాక్యాన్ని చెప్పడానికి నిలబడుట అది అధికముగా నీతిమంతుడై ఉండుట. ఒక సాధారణమైనటువంటి విశ్వాసి ఇతరులకు తల మీద చేతులుంచి ప్రార్థన చేయట అది
అధికముగా నీతిమంతుడై ఉండగోరుట. ఒక సంఘ కాపరి వారికి ఇవ్వనటువంటి కృపావరాలను బట్టి ఈ కృపావరం నాకుంది, ఈ కృపావరం నాకుంది, దేవుడు నాకు అది చెప్పాడు, ఇది చెప్పాడని చెప్పి జనాలను తప్పుదో పట్టిస్తూ తాము తప్ప ఈ లోకంలో నిజమైన సేవకులు లేరు అన్నటువంటి దురాలోచనతో భ్రష్టత్వాన్ని ప్రదర్శిస్తే వారు అధికముగా నీతిమంతుడై ఉండుట అనేటువంటి మాటకు సరిపోతారు. అది చివరకు దుఃఖాన్ని మిగులుస్తుంది, వారిని నాశనము చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం చూస్తాం ఎన్నో విషయాలను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఆ అబద్ధిక్కులు వాతవేయబడిన మనస్సాక్షి గల వారే వివాహమును నిషోధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానుకొన వల్లని చెప్పుదురు. ఇక్కడ మరికొందరు అధిక నీతిమంతులు ఉన్నారు. దేవుడు వివాహం చేసుకోకుండా సేవ చేయని చెప్పరు, కానీ వీరంతటి వీరే స్వబుద్ధితో వీరికి కలిగినటువంటి జ్ఞానముతో వివాహం నేను చేసుకోను, దేవునికి ప్రతిష్ఠించుకుంటున్నాను అని వారంతట వారే మేము కూడా వివాహం లేకుండా దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నామని అధిక నీతిని పొందుకోవాలని ప్రయత్నం చేస్తారు. మరికొందరు మేము ఈ ఆహార పదార్థాలను తినం, వీటిని మాత్రమే తింటామని ఆహార పదార్థాల విషయంలో నియమ నిబద్ధతలు కలిగి ఉంటారు. అది దేవుడు చెప్పనటువంటి క్రియ. దానిని బట్టి అతిశయిస్తారు, మేము అందరికంటే నీతిమంతులం, మీరు తింటారు ఇది, కానీ మేము తినమని అధిక నీతిని ప్రదర్శించాలని ప్రయత్నం చేస్తారు. వాక్యం సెలవిస్తుంది, అధికముగా నీతిమంతుడివై ఉండకుము, అది నిన్ను నాశనానికి తీసుకుని పోతుంది అని. ఈ అబద్ధికులు, దుర్బోధకులు విశ్వాసులను సైతం భ్రష్టత్వంకు నడిపించే విధంగా అధికమైన నీతిని ప్రదర్శిస్తారని వాక్యం సెలవిస్తుంది. కనుక నేటి దినాన్ని వాక్యం ఏంటంటే నా ప్రియ సహోదరులారా, మనం అధికమైనటువంటి నీతి వద్దు. మనకు దేవుడు ఏది ఇచ్చాడో ఆ స్థాయిలో మనం నిలబడదాం. విశ్వాసి స్థాయిలో, సంఘ కాపరి స్థాయిలో, భార్య స్థాయిలో, భర్త స్థాయిలో, పిల్లల స్థానంలో దేవుడు ఎవరెవరికి ఏ కృపావరాన్ని, ఏ స్థాయిని, స్థితిని విభజించి ఇచ్చాడో అక్కడ మనం నిలబడుట మనకు మేలు. భార్య నేనే భర్తలోనే వ్యవహరిస్తే అధికముగా నీతిమంతురాలవై ఉండగోరుచున్నవా, అది నిన్ను నాశనం చేస్తుందని వాక్యం సెలవుస్తుంది. కుమారుడు తండ్రి వలె ప్రవర్తిస్తామని ప్రయత్నం చేస్తున్నావా, అది నిన్ను నాశనం చేస్తుంది. విశ్వాసి సంఘ కాపరి వలె ప్రవర్తిస్తే నీవు సేవకుని వలె ప్రవర్తిస్తాం అనుకుంటున్నావా, అధికముగా నీతిమంతుడిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావా, అది నిన్ను నాశనం చేస్తుందని వాక్యం తేటగా సెలవుస్తుంది. మరియు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం, వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యం విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. వీరు అతిగా నీతిమంతులై ఉండాలని ప్రయత్నం చేస్తూ మాకు బైబిల్ జ్ఞానమంతా ఉంది, మాకు తప్ప మరెవ్వరికీ ఇటువంటి జ్ఞానం లేదు, అసలు దేవుని పునరుద్ధానం అయిపోయింది, మనం విడవబడిపోయాము, లేదా మనం 1000 ఏళ్ల పాలనలో ఉన్నాము, లేదా దేవుని రాకడ జరిగిపోయింది అని కల్పనా కథలను బోధిస్తూ ఉంటారు. వీరు మా జ్ఞానాన్ని తెలుసుకోండి, మాకంటే జ్ఞానం ఎవరికి లేదు అని వారంతట వారే అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, అధికముగా నీతిమంతుడవై ఉండకుము. నీకు వాక్యం తెలియకపోతే తెలుసుకో, వాక్యం చదవడం చేత కాకపోతే ముందు చదువు, అర్థం కాకపోతే నన్ను అడుగు, నేను బోధిస్తాను. అంతేగాని అధికముగా నీతిమంతుడై ఉండాలని ప్రయత్నం చేస్తే అది నీకు మేలు కాదు. అనేకులు బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానపు వాక్కులు దేవుడు చెప్పలేదు కనుక ఆ వాగ్దానం మీకు చల్లదు అని చెప్తారు. ఇది కూడా అధికముగా నీతిమంతుడై ఉండేటువంటి కోవలకే చేరుతుంది. దేవుడు తన వాక్కును ఏ విధంగా ఆయన వాడుకుంటాడు, కీడును మేలుగాను, మేలును కీడుగాను ఏదైనా ఆయన చేయగలడు. ఈ గ్రంథంలో ఈ మాట ప్రభువు చెప్పలేదు, శత్రువు మాట్లాడాడు, లేదంటే తన స్నేహితులు మాట్లాడారు అని ఈ వాగ్దానం మీకు చెల్లదు అని అజ్ఞానపు మాటలను మాట్లాడుతూ ఉంటే అక్కడ మనం గుర్తించాల్సినటువంటి మాట, అధికముగా నీతిమంతుడివై ఉండగోరుచున్నావా, దేవుడు తన జనులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కాదు అని ఏ విధంగా నువ్వు బోధిస్తున్నావు, ఇది నీకు మంచిది కాదు, ఇది నిన్ను నాశనం చేస్తుంది అన్న సంగతి మనం గుర్తించాలి. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ అంత్య దినాల్లో అధికముగా నీతిమంతులగుటకు బహు ప్రయాసపడుతూ ఉండేవారు మనకు తటస్థిస్తూ ఉంటారు. మనమైతే మనకు విభజించి ఇచ్చినటువంటి క్రమంలో, పరిధిలో మనం నిలబడి దేవుని రాజ్యానికి వారసులమవటం మట్టు కాదు, కానీ ఆయన చేత మనము జీవించిన జీవితానికి, ఆయన కొరకు మనం పడిన ప్రయాసకు, ఆయన మనల్ని నిలబెట్టినటువంటి ఆ స్థాయిలో నీతిని కాపాడుకుంటూ పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్న
ఉన్న జీవితాన్ని బట్టి జీతమును ప్రతిఫలమును పొందుకొనవలసిన వారమై ఉన్నాం. అట్టి విధంగా ఆత్మీయతలో ముందుకు సాగుతూ అధిక నీతి మనలో పొరచూపకుండా నీతిలో మనం నిలబడుతూ లోకాన్ని జయిస్తూ పాపాన్ని జయిస్తూ దేవుని స్వరూపులోకి మార్చబడదుముగాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిలకట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. అధికముగా నీతిమంతుడివై ఉండకము అది నీ నాశనముకే కారణమవుతుంది తప్ప దేనికి ఉపయోగం ఉండదు అని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైనటువంటి లోతైనటువంటి విషయాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారు అట్టి విధంగా నీ స్వరూపులో మార్చబడినట్టుగా నీ చిత్తము వచ్చినట్టుగా సహాయం అనుగ్రహించి వారు నిండాలుగా దీవించి ఆశీర్వదించి వారి ప్రతి అవసరం అక్కరిని మహిమలు తీర్చమని పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.